Hi viewers, welcome to Get Set Fit. ఈ రోజు మనం చేయబోయే వర్కౌట్ కోర్ టోనింగ్ వర్కౌట్. ఇది మనం మెడిసిన్ బాల్ యూజ్ చేసి చేయబోతున్నాం. కానీ ఈ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఒక్కసారి మన ఫ్రెండ్ శ్రవంతికి హాయ్ చెప్పేద్దామా? హాయ్ శ్రవంతి. హాయ్ స్పటిక. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. యాక్చువల్లీ ఈ కరోనా టైం, కోవిడ్ టైంలో మన దగ్గర ఉండేది ఒకటి, అది మన హెల్త్, ఇంకా మన ఫిట్నెస్. అందుకనే ఆ ఫిట్నెస్ని ఎప్పుడు మానుకోకుండా ఎప్పటికప్పుడు మన ఎక్సర్సైజెస్, మన వర్కౌట్ చేసుకోవడానికే రెడీ అయిపోతున్నాం. మరి నువ్వు రెడీ అయినా? రెడీ. ఫ్యాంటాస్టిక్. ఈరోజు మనం చేయబోయే కోర్ వర్కౌట్ మెయిన్లీ మనం మెడిసిన్ బాల్ యూజ్ చేసి చేయబోతున్నాం. అంటే మనం కొంచెం లై డౌన్ అయిపోయి మన మ్యాట్ యూజ్ చేసుకుని 5 మెయిన్ కోర్ వర్కౌట్స్ చేసుకుని మన స్టమక్ దగ్గర ఉన్న మసిల్స్ని టైట్ చేసి లూజ్ ఫ్యాట్ కింద ఉండకుండా మన బాడీ పోస్చర్కి ఇంకా కరెక్షన్ బాగా పెరిగేటట్టు చూసుకోవడానికి మన కోర్ వర్కౌట్ ఫోకస్ ఉంటుంది. ఇది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ లైక్ 10 years old, 15 years old నుంచి ఈవెన్ 50-60 years old వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మెయిన్లీ లైయింగ్ డౌన్ ఎక్సర్సైజెసే ఉంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా రాకుండా బాగా ఫిట్గా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అనమాట మన బాడీని. ఓకే శ్రవంతి? ఓకే. సో మనము మన వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు మన వార్మప్ చేసేసుకుందాం. స్పెసిఫిక్లీ స్టమక్ దగ్గర ఉన్న మసిల్స్కి వార్మప్ చేసేసుకుందాం. ఈ బాలే మన చేతిలో ఉంది కాబట్టి బాల్ యూజ్ చేసి చేద్దాం. ఓకే. సో ఈ ఫస్ట్ బాల్ ఇలా చెస్ట్ దగ్గర పెట్టుకుని, చెస్ట్ బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ పెట్టుకుని ఇదే పోస్చర్ ఇలా పెట్టుకుని జస్ట్ స్ట్రైట్ అప్ అండ్ బ్యాక్. ఓకే. సో ఇలా చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు మన కోర్ స్టమక్ దగ్గర ఉన్న మసిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఓకే, లెట్స్ గో. 15 times. 3, 2, 1 and go. 1 and release. 2, release. 3, release. 4, release. Breathe out. Release. Release. 7, 8, 9, lovely. 10, 11, last 4, 12, 13, 2 more, 14 and very nice. Now ఇదే బాల్ని మనం తీసుకుని పైన స్ట్రెచ్ చేద్దాం. ఓకే. 3, 2, 1 ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్. ఓకే. సో మన టాప్ పార్ట్ ఉన్న మసిల్స్ అంతా స్ట్రెచ్ అవుద్ది. ఇదే మనం వెయిట్ తీసుకుని చేస్తే అదొక వర్కౌట్ కింద కూడా అయిపోద్ది. కానీ ఇప్పుడు మనం దీన్ని జస్ట్ స్ట్రెచింగ్ కింద వాడుకుందాం. ఓకే శ్రవంతి? లెట్స్ గో. 3, 2, 1 and go. 1, right side. Super. Very nice. And 2. Lovely. Let's go. 3. Very nice. బాగా స్ట్రెచ్ చేయాలి. 4. Super. 5. Fantastic. Keep going. 6. Very nice. Full stretch. 7. 8. Last 4 చేద్దాం both sides. 9. Very nice. Keep going. 10. Last 2. Very nice. Last one. And done. Very nice. ఇప్పుడు ఈ బాల్ని కిందకు పెట్టేసుకుందాము. మన థర్డ్ వార్మప్ స్ట్రెచ్ ఏంటంటే హ్యాండ్స్ ఇలా ముందు పక్కకు తీసుకెళ్ళి ఇలా లెఫ్ట్ అండ్ రైట్కి తిప్పుతాం. ఓకే. 3, 2, 1 and go. Nice. 1, 2, 3, very nice. 4, 5, super. 6, 7, 8, last 2, 9, last one and 10. Fantastic. So దాంతో మన అప్పర్ బాడీ అండ్ స్టమక్ దగ్గర మసిల్స్కి బాగా స్ట్రెచ్ అయిపోయింది. ఫోర్త్ స్ట్రెచ్ ఏంటంటే మనం హ్యాండ్స్ ఎప్పుడు కింద పట్టుకుని ఇక్కడి నుంచి లెఫ్ట్ అండ్ రైట్. ఓకే. 3, 2, 1 and go. 1,
2 హిప్ దగ్గర అంతా కూడా స్ట్రెచ్ అవుద్ది 3 4 5 6 9 7 8 9 10 5 more 11 12 13 14 last one and 15 very nice. Now last and final stretch. ఇప్పుడు మనము hands ముందుకి మూవ్ చేసుకుని నైస్లీ కోబ్రా స్ట్రెచ్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చి పైన తాడాసన్ స్ట్రెచ్. ఓకే శాంతి, లెట్స్ గో. 3 2 1 and go. Down touch, hands ఇలా వాక్ చేసుకుని fully back stretch. Super. And back and on top and stretch. Nice. Mali down. Touch, touch, touch. Super. Super stretch. Very nice. Fully on the top. Release. Mali 3 more rounds. Walk. Full stretch. And back. On top, last 2. Fantastic. Fully stretch. Back. Lovely. On the top. And last one, last and final. And full stretch cheskuni back vachedam. Fantastic. On the top and release. Super. సో దాంతో మన అప్పర్ బాడీ స్పెషలీ మన హిప్ అండ్ నడుము దగ్గర ఉన్న భాగం అంతా స్ట్రెచ్ అయిపోయింది. హౌ డస్ దట్ ఫీల్? Yeah, it's better. ఫీలింగ్ బెటర్? వెరీ నైస్. ఇప్పుడు మనం చేయబోయే మన కోర్ వర్కౌట్ స్పెషలీ మన స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ని అంతా టైట్ చేసి దాంతో మన స్టమక్ మసిల్స్ని స్ట్రాంగ్ అయిపోతే మనకి మన పోస్చర్ కరెక్షన్ బాగా వస్తుంది అండ్ అక్కడి నుంచి లోవర్ బాడీ మీద లోడ్ తగ్గుద్ది అండ్ దాంతో మన స్టమక్ కొంచెం ఫ్యాట్ ఉన్న లూజ్గా హ్యాంగ్ అవ్వకుండా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఆ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం మ్యాట్ మీదకి వెళ్ళిపోదాం. మనం వాడేది ఈ మెడిసిన్ బాల్. సో ఈ మెడిసిన్ బాల్ తీసుకుని మీ దగ్గర మెడిసిన్ బాల్ లేకపోతే మీరు ఈవెన్ ఒక వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న పిల్లో వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. సో ఆర్ ఈవెన్ ఒక నో వెయిట్ బాల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ బాల్ సెంటర్లో పట్టుకుని ఇక్కడ నుంచి మనం సింపుల్ స్ట్రైట్ అప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే శాంతి, ఈజీ. లెగ్స్ కింద పెట్టుకోవాలి. సో అది మటుకు మూవ్ చేయొద్దు. సో ఇక్కడ నుంచి వి గో స్ట్రైట్ అప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, 3 2 1 and go. Up, down, right and left. That's 1. Up, down, right and left. That's 2. Up, down, left. That's 3. Down. That's 4. 1 2 3 and 4. That's 5. 2 3 and 4. That's 6. 2 4. That's 7. That's 8. Very nice. 9. Lovely. 10. Last side. E 5 మన left side నుంచి start చేద్దాం. Very nice. 11. 12. Super. 13. 14. And 15. That's it. Nice. So దాంతో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్ చాలా సింపుల్. ఈ బాల్ని నీస్కి మధ్యలో పెట్టుకుని ఫుల్గా డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి మనము లెగ్స్ని పైకి అనుకోవాలి. సో ఇక్కడ నుంచి హ్యాండ్స్ కింద పెట్టుకుని 1 2 ఇలా బాల్ మధ్యలో ఉంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పట్టుకునేటప్పుడు మన స్టమక్ మసిల్స్ కూడా టైట్ చేస్తాం. ఓకే శ్రవంతి? Okay. రెడీ? 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10 10 more 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇంకొక 5 చేద్దాము. 5, 4, 3, 2 and 1. Fantastic. లోవర్ స్టమక్ మీద ప్రెషర్ పడిందా? Yeah. సో ఈ లోవర్ స్టమక్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. యూజువలీ అందరికీ కంప్లైంట్ ఏంటంటే ఈ లోవర్ స్టమక్ మీద ఫ్యాట్ తగ్గట్లేదు అని చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. సో ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ లోవర్ స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోయేసరికి మనకి ఆ హ్యాంగింగ్ లూజ్ ఫ్యాట్ అనేది ఉండదు అక్కడ. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ థింగ్, మన బాల్ని ఈసారి ఫీట్ దగ్గర పెట్టుకుందాం. ఓకే, సో ఇలా ఫీట్ దగ్గర పెట్టుకుని ఇక్కడ నుంచి లెగ్ క్లీన్ పైకి రేస్ చేసి దింపుతాం. ఓకే, వెరీ ఈజీ. ఇది కూడా లోవర్ స్టమక్ మీద పడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం నీ స్ట్రేట్ అయిపోద్ది కాబట్టి దానికి ప్రెషర్ డబుల్ ప్రెషర్ పడుతుంది. ఓకే, 3, 2, 1 and let's go. 1, 2, 3, 4, very nice. 5, 6, 7, 8, 9, 10, very nice. 11, last 4, 12, last 3, 13, 14, last one, and 15. Fantastic. So, దీంతో శాంతి నీకు ఎక్స్ట్రా ఇంకెక్కడ ప్రెషర్ పడింది? సైడ్స్ కదా. ఎస్, ఎందుకంటే బాల్ మనం మధ్యలో పట్టుకునేసరికి ఆ ప్రెషర్తోని ఈ సైడ్స్ కూడా ఆ మసిల్స్ హిప్ అబ్డక్టర్స్ అంటాము. సో ఆ హిప్ అబ్డక్టర్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది అనమాట. వెరీ నైస్. నెక్స్ట్ మనం చేయబోయే చాలా సింపుల్. ఈ బాల్ని ఈ సైడ్లో ఇలా రేస్ చేసి బాల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తాం అంతే, బేసిక్లీ ఇంతే. సో ఇలా మూవ్ చేయడంతో ఏమవుతుందంటే స్టాటిక్ పొజిషన్లో మన కోర్కి చాలా వర్క్ అవుతుంది. ఓకే, చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, చేసేటప్పుడు దాని ప్రెషర్ ఏంటో తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్ ఇలా సైడ్లో పెట్టి we lift 3, 2, 1 and go and బాల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, lovely, 8, 9 and 10. That's it. Drop. Same thing మనం opposite side చేద్దాం. Very nice. Hand down. Okay. Ready Shamti? Ready. 3, 2, 1. Hip press చేసేసుకుని ఇక్కడ నుంచి move. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Fantastic. Super. Next మనం చేయబోయేది లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్ విత్ ద బాల్ అనమాట. సో విచ్ ఇస్ ఈ బాల్ని ఇలానే హ్యాండ్స్కి లెగ్స్కి మధ్యలో పెట్టుకుని హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకుని ఇక్కడ నుంచి మనం స్క్వీజ్ ఇన్ అండ్ అవుట్, స్క్వీజ్ ఇన్ అండ్ అవుట్. దట్స్ ఇట్. ఓకే, వెరీ వెరీ సింపుల్. 3, 2, 1 and go. Squeeze in and out. Nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 4, 3, 2 and 1. Fantastic. దాంతో మన 5 మెయిన్ కోర్ టోనింగ్ ఎక్సర్సైజెస్ విత్ దిస్ బాల్తో అయిపోయింది. కానీ దీంతో మన వర్కౌట్ అవుద్దా? ఎప్పటికీ అవ్వదు. మన కార్డియో మూవ్స్ లేనివే మన వర్కౌట్ అనేది అవ్వదు. ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ మన ఫేవరెట్ కార్డియో మూవ్స్. కార్డియో మూవ్స్ ఈసారి మన బాల్ మన చేతిలో ఉంది కాబట్టి ఈసారి మనం బాల్తోనే చేద్దాము.
బాల్తో కార్డియో మూవ్స్ ఎలాగా, అది కూడా మ్యాట్ మీద అనుకుంటున్నారు కదా, చాలా ఈజీ అండి. బేసిక్లీ ఈజీ మూవ్సే మనం ఎక్కువ రెపిటేషన్స్ చేస్తాము, కొంచెం ఎక్కువ స్పీడ్తో చేస్తాం. ఆ స్పీడ్ రెపిటేషన్స్ పెంచే కొద్దీ మన హార్ట్ రేట్ పెరుగుతుంది. సో మన లంగ్స్కి కూడా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ వర్క్అవుట్ అప్పుడు. ఓకే శ్రవంతి, వెరీ సింపుల్. లెట్స్ గో. మనం మ్యాట్ మీద లైట్ అవుట్ అయిపోదాం. శ్రవంతి, నీ బాల్ నువ్వు పక్కన పెట్టేసుకో, ఎందుకంటే మనం ఒక బాల్తో సిటప్స్ చేసి క్యాచ్ ఆడదాం. ఓకే, చిన్నప్పుడు మనం అందరం క్యాచ్ ఆడేవాళ్ళం కదా, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్యాచ్ అనమాట. ఓకే, సో ఈజీ. ఫస్ట్ లై డౌన్ అయిపోదాం, పైకి వచ్చి క్యాచ్. నౌ గో డౌన్ విత్ ద బాల్, కమ్ అప్ అండ్ క్యాచ్. నైస్, లెట్స్ గో. అది 1 2. మీ ఇంట్లో మీకు పార్ట్నర్ లేనప్పుడు మీరు ఇలా బాల్ని ఒక వాల్ మీద కూడా వేసుకుని హై రెపిటేషన్స్ చేసుకోవచ్చు. 3. సూపర్, let's go. 4, very nice. Super. 5, very nice. 6, super. Very nice. ఆడుకుంటున్నట్టుంది కదా. ఎస్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వర్కౌట్ ఎప్పుడు ఫన్గా పెట్టుకుంటే అది కష్టం కిందగానే అనిపించదు. వెరీ ఇంపార్టెంట్. మనకి వర్కౌట్ ఎప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ఆడుకున్నట్టు ఉండాలి. నైస్. 10, లాస్ట్ 5, సూపర్. 11, 12, వెరీ నైస్. 13, వెరీ నైస్. 14, లాస్ట్ 1. వెరీ నైస్. లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో మూవ్ చాలా సింపుల్ అండి. ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ శ్రవంతి నీ బాల్ కూడా తీసుకో. వెరీ నైస్. సో ఈ బాల్తో మనం ఇలా స్పాట్ రన్నింగ్ చేసి 1 2 3 చేసి ఈ బాల్ ఇక్కడే వదిలేసి అక్కడికి షఫల్ అవుతాం. ఓకే, సో ఇక్కడ వదిలేసి మనం ఇలా షఫల్ అవుతాం. నువ్వు ఆ బాల్కి తీసుకెళ్ళు అండ్ దెన్ వి కమ్ బ్యాక్. 3 2 1 and start. 1 2 3 4 5. Now 3 jumps. 1 2 3. Now leave the ball here and move. Fantastic. It తీసుకుని మళ్ళీ 1 2 3 4 5. Go again. 1 2 and 3. Nice. Now leave it. Very nice. ఇది 1 round. 1 2 3 4 5. 1 2 and 3. Fantastic. Nice. Go. 1 2 4 5. Nice. 2 3. Lovely. Really move. Super. 1 2 3 4 5. 1 2 3. Very nice. Almost done. 4 5. Let's go. 2 3. Obviously. Last 2 rounds. Let's go. 5 2 3. Fantastic. Again go. Nice. 2 and 3. Last one. Fantastic. Last and final. 5 2. Super. 2 3 4 5. And done. Yes. చాలా బాగా చేసాం. సో దాంతో మన కార్డియో మూవ్స్ కూడా అయిపోయింది. హార్ట్ రేట్ బాగుందా? ఈ హార్ట్ రేట్ ఎప్పుడు పైనే ఉండాలండి, ఎందుకంటే హార్ట్ రేట్ ఉంటేనే మన లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ బాగా పెరిగినప్పుడు మనకి లోపల నుంచి ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ కరోనా టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లంగ్ కెపాసిటీ, ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఈ మెడిసిన్ బాల్తో చూసారు కదా, చాలా ఈజీగా కనిపిస్తాయి ఎక్సర్సైజెస్, కానీ ఇవి మటుకు మీరు ఇంట్లో డెఫినెట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇంట్లోనే కాదు, మనం ఎక్కడున్నా, ఒకవేళ మనం ఇంట్లో లేము, బయట ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళాము,
సో అక్కడ కూడా అంతే, ఒక బాల్ లేకపోతే ఏముందండి, మనం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని దాంతో చేసుకోవచ్చు, ఒక పిల్లో తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు. సో మనకి పార్ట్నర్ ఉంటే వెరీ వెరీ గుడ్. పార్ట్నర్ లేకపోతే మన ఈ బాల్ థ్రోయింగ్ ఇవన్నీ ఒక గార్డెన్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పార్ట్నర్ ఉంటే, సపోజ్ మీ హస్బెండ్, మీ వైఫ్, మీ పిల్లలు, లేకపోతే యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, ఎవరితో అన్నా చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్స్తో మ్యాజిక్ ఏంటంటే అదొక ఫ్యామిలీ బిజినెస్ కింద అయిపోద్ది. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ అంటే మాలాగా పిల్లలము, యంగ్ గర్ల్స్ ఇలానే కాదు, పెద్దవాళ్ళు. నేను పర్సనల్గా ట్రైన్ చేసిన వాళ్ళలో ఈవెన్ 60-65 year old లేడీస్ని ట్రైన్ చేశాను, 10-12 year old చిన్నపిల్లల్ని ట్రైన్ చేశాను. సో అలాగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చాలా చాలా అవసరం. అందుకనే ఈ ప్రోగ్రామ్ గెట్ సెట్ ఫిట్ అనేది మీ ముందుకు వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడున్నా మీరు చేసుకోగలిగిన చిన్న చిన్న మూవ్స్ ఇవి. ఈ టైంలో మనకి హెల్త్ కన్నా మోస్ట్ వాల్యుబుల్ ఇంకేమీ లేదు. సో అందుకనే డోంట్ మిస్ యువర్ వర్కౌట్, డోంట్ మిస్ యువర్ హెల్త్. అలానే స్టే ఫిట్ అండ్ స్టే స్ట్రాంగ్. మేము చేసిన మా కోర్ వర్కౌట్ ఈరోజు అది చాలా సింపుల్, అంతే కదా? యా. శ్రావంతి అన్నట్టు చాలా ప్లేఫుల్ కూడా ఉంది. సో ఈ ప్లేఫుల్, ఈ సింపుల్ వర్కౌట్ని మీరు చేసుకోండి. మీరు చేసుకుని మీ ఇంట్లో ఎక్కడున్నా ఫిట్గా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్తో. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.